పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయనా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. వేకువనే వెదకి
అర్పణ వేకువనే వెదకెదను నీ సన్నిధిని ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిని వేకువనే వెదకెదను నీ సన్నిధిని ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిని. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆత్మస్వరూపియగు దేవుడవు, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మలను కాచి కాపాడుచున్న దేవుడవు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధిలోనికి వచ్చినాము, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మచేత మమ్మలను సంధించండి, మీ కృపలో బలపరచండి. దేవుని ఆత్మ, మీరు నోరు తెరిచి మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు మనకు తెలిసిన కొన్నిటిని దేవుని వాక్యానికి పోలుస్తూ చెబుతూ ఉన్నాడు. దీనిని ఏమంటామంటే పోలిక, కంపారిజన్ అని అంటాం. లేక అలంకారాలలో చెప్పాలి అంటే మరి ఉపమాన అలంకారం. అంటే ఒకటి మరొకటితో పోల్చటం, ఉపమాన అలంకారం. అలాగూ ఒక ఉపమాన అలంకారము ఈ 10వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఏంటి ఆ ఉపమాన అలంకారము అనంటే, దేవుని వాక్యము
దేనితో పోలుస్తూ ఉన్నాడంటే దేవుడు వర్షముతో పోలుస్తూ ఉన్నాడు. అలాగే హిమముతో అంటే మంచుతో పోలుస్తున్నాడు. దీన్ని ఒక ఉపమాన అలంకారము అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధ చేసేటప్పుడు పరలోకాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పేవాళ్ళు. అలాగే ఇక్కడ యెహోవా దేవుడు దేవుని వాక్యాన్ని ఉపమానంతో పోలుస్తున్నాడు. అనగా దేవుని వాక్యము వర్షము లాంటిది అని, దేవుని వాక్యము హిమము మంచు లాంటిది అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం 10వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. జనరల్గా వర్షము అనగానే అది పైనుండి వచ్చేది, మేఘాలలో నుండి వర్షం పడతా ఉంటుంది. ఆ వర్షం పడినప్పుడు మరి భూమి తడుస్తుంది. అలాగే భూమికి పదును పెట్టబడుతుంది. తర్వాత కాలువలు నదులు నీళ్లతో నిండిపోతాయి. అది వర్షము వలన మనకు మేలు. హిమము మంచు వలన మేలు ఏమిటంటే మరి ఫలాలు పండేటట్లుగా ఎప్పటికప్పుడు చెట్లు తాజాగా ఉండేటట్లుగా చేస్తుంది హిమము, మంచు. ఇప్పుడు దేవుని వాక్యం ఆఖరి లైన్లో చూస్తే నా నోట నుండి వచ్చు వచనం ఏంటంటే, నా నోట నుండి వచ్చు వచనం అంటే నేను నోటితో ఒక మాట చెబుతున్నాను చూడు, ఆ మాట మీకు అలాగూ మేలు చేస్తుంది అని అన్నాడు. అనగా దేవుని వాక్యము మనకు అంతగా మేలు చేస్తుంది. దేవుని వాక్యము మనకు ఎంత మేలు చేస్తుంది అనంటే, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అంటే వర్షము పడి భూమి పంటబండి ఆ భూమి మనకు ఎలాగో ఆహారాన్ని ఇస్తుందో మనం భుజించటానికి, అలాగే దేవుని వాక్యము కూడా మన హృదయాలలోనికి వచ్చి మనకది జీవాహారమును ఇస్తుంది అని చెబుతా ఉన్నాడు. జీవాహారం. కావున ప్రియులారా, దేవుని వాక్యము మనకి ఎంతైనా మేలు చేస్తుంది. అందువలన మనం దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా పఠిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అది మనకు ఎంతో మేలు చేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యము మనకి ఎంత మేలు చేస్తుందంటే కొన్ని పోలికలు ఉన్నాయి, కంపారిజన్స్ ఉంటా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఇర్మియా అనే భక్తుడు దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో ఇర్మియా వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడంటే, కావున
సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ వాక్యాన్ని యిర్మీయా భక్తునికి దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నీ నోట నా మాటలు అగ్నిగా ఉంచుతాను అంటున్నాడు. అంటే వాక్యము అగ్నితో సమానం. దేవుని వాక్యము అగ్నితో, ఫైర్తో సమానం. చూడండి, అగ్నిని మనం ఎందుకు వాడతాం? దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే నిప్పును మనం ఎందుకు వాడతాం అనంటే, దేన్నైనా కాల్చటానికి మనం నిప్పుని వాడతాం. ఏదైనా కాల్చాలి అనంటే నిప్పును వాడతాం. సహజంగా మన ఇళ్లల్లో చెట్లు ఉన్నాయి అనుకోండి, బాగా చెట్లు అంటే మన కాంపౌండ్లో చెట్లు ఉంటే ఆకులన్నీ రాలిపోతాయి, ఎండి ఆకులు. వాటిని అన్నిటిని ఒక స్థలంలో పోగు చేసి ఆ చెత్త చెదారం, ఆ పేపర్స్, ఇంకా ఏమైనా అలాంటివి ఉంటే అన్నిటిని ఒక పోగులాగా చేసి వాటిని కాలుస్తూ ఉంటారు. అంటే అక్కడ వేస్ట్ అనేది ఎప్పటికప్పుడు కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం వ్యవసాయము ప్రారంభించే పనులు, అంటే వ్యవసాయ పనులు ప్రారంభించే రోజుల్లో ఉన్నాం. జనరల్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే వ్యవసాయ సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది. జూన్లో స్కూల్స్ కాలేజీలు తీస్తారు. జూలైలో ప్రతి ఏరియాలో వ్యవసాయదారులు పొలాలని సాగుబడి చేయడానికి సిద్ధం అవుతూ ఉంటారు. వాళ్ళు మొట్టమొదట చేసేది ఏంటంటే, ఆ చేల చుట్టూ ఉన్న గట్లు, ఆ గట్లు మీద ఉన్న ముళ్ళ చెట్లు, ముళ్ళ కంచె, అలాంటి వాటన్నిటినీ కొట్టేసి అదంతా ఒక చోట చేరుస్తారు, ముళ్ళ కంప. అలాగే చేలో ఉన్న ఆ వ్యర్థమైనటువంటి ఏదైనా ఉంటే వాటిని ఏరి ఒక మూలన చేరుస్తారు. మొత్తం ఒక గొట్టేసి చివరికి వాళ్ళు చేసేది ఏంటంటే నిప్పు పెడతారు. అదంతా తగలబడిపోతూ ఉంటుంది. అలాగే మొక్కజొన్న చేలు ఇలాంటి పంటలు కూడా అవన్నీ పంట అంతా అయిపోయిన తర్వాత ఆ చేలు తగలబెట్టేస్తారు. ఆ వేస్ట్ అంతా కాలిపోతుంది. అంటే కాల్చటం అనేది ఒక పని, అది చాలా అవసరమైన పని. కాల్చటం మనం మొక్కజొన్న కండెలు తింటాం. కండె కాల్చిన తర్వాత దానిలో రుచి వస్తుంది, తినడానికి రుచిగా ఉంటుంది కండె. అలాగే ప్రియురా, దేవుని వాక్యము అగ్నితో సమానం, దేవుని వాక్యము నిప్పుతో సమానం. ఆ అగ్ని ఏం చేస్తుంది అనంటే మనల్ని కాలుస్తూ ఉంటుంది, మనల్ని కాలుస్తూ ఉంటుంది. ఏమి కాలుస్తుంది? మనలో వ్యర్థమైనటువంటివి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీలో పనికిరాని తీగలన్నిటినీ తీసి ఆయన ఏం చేస్తాడంట? కాల్చివేస్తాడంట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు
దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది మన హృదయాల్ని కాలుస్తుంది. అంటే దేవుని శక్తి, దేవుని యొక్క వేడి మన హృదయాలలోకి వెళుతుంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము మన లోపలికి వెళ్ళి మనలో వేస్ట్ అంతా కాల్చేస్తుంది. అలాగే దేవుని వాక్యము మన ఇంటిలోనికి వచ్చినప్పుడు మన ఇళ్లల్లో ఉన్న సాతానుడు క్రియలు, దయ్యపు చేష్టలు అంటాం వీటిని, ఆ దయ్యపు చేష్టలన్నిటినీ దేవుని వాక్యం కాల్చేస్తూ ఉంటుంది. అందుకని వాక్యాన్ని మనం బాగా చదువుతూ ఉండాలి. మనం ఏమనుకుంటామంటే మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, చదువుకున్నాము, అలాగే బాగానే ఉన్నామని అనుకుంటాము. కాని ప్రియులారా, మనలో కానరాని దయ్యపు ప్రభావం ఉంటుందండి. కానరాకుండా చీకటి శక్తుల ప్రభావం పిల్లల్లో పనిచేస్తుంది, ఇంటిలో కూడా పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ జైసింగ్ గారు అని ఒక మంచి దైవజనుడు, ఒక మంచి డాక్టర్ కూడా, ఆయన బాగా చదివాడు, తర్వాత వైద్యం చేస్తాడు. ఆయన ఎలాంటి వైద్యం చేస్తున్నాడంటే ఆదివారం కూడా చర్చికి వెళ్లకుండా ప్రాక్టీస్ పెట్టుకుంటున్నాడంట. అంటే ఆదివారం కూడా పేషెంట్స్ వస్తారు, వాళ్ళని చూస్తే డబ్బులు సంపాదించవచ్చు అని ఆదివారం కూడా ప్రార్థన మానేసి ఆ ప్రాక్టీస్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాడు. అయితే దానియేలయ్య గారు ఆ జైసింగ్ గారితో చెప్పిన మాట ఏమిటంటే, సహోదరుడా, దేర్ ఈజ్ ఎ డెవిల్ ఇన్ యూ, నీ లోపల దయ్యం ఉంది అని చెప్పాడంట. దేర్ ఈజ్ ఎ డెవిల్ ఇన్ యూ బ్రదర్ అన్నాడు. ఆయన ఎవరంటే పేరుగంచిన డాక్టరు, రాష్ట్రంలోనే పేరుండ డాక్టరు, చాలా తెలియగలిగినోడు, వైద్యం చక్కగా చేస్తాడు. కానీ నీలో దయ్యం ఉంది అని చెప్పాడు. ఆయనకు తెలియదు నాలో దయ్యం ఉండి ఈ పనులు చేస్తానని ఆయనకు తెలియదు. అనుకోకుండా ఆయనలో దయ్యం ఉండి చేస్తూ ఉన్నాడు. ప్రియరా, మనం కానరాని దయ్యాలు ఉంటాయండి మనలో. మనం పైకి బాగానే ఉండొచ్చు, తెలివిగా మాట్లాడవచ్చు, తెలివిగా రిప్లై ఇవ్వచ్చు, తెలివిగా బ్రతకొచ్చు, ఎవరికి దొరకకుండా బ్రతకొచ్చు, ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా తెలివిగా ఆన్సర్ ఇవ్వచ్చు, తెలివితేటలు బాగానే ఉండొచ్చు. కానీ మన అంతరంగంలో దయ్యాల ప్రభావం ఉంటుంది. మన ఇళ్లల్లో దయ్యాల ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీకటి ప్రభావము మనకు తెలియదు. ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు అందరు కలిసే ఉంటారు, మాట్లాడుకుంటుంటారు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి తింటారు, కలిసి పడుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ చీకటి వారిలో ఉందన్న సంగతి వారికి తెలియదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆ నీలో ఉన్న దయ్యం నీలో ఉంది అని నీకు తెలియాలి అనంటే దేవుని వాక్యము మనకు కావాలి. దేవుని వాక్యం, దేవుని వాక్యం అనే ఆ ఫైర్, ఆ అగ్ని మనలోనికి రావాలి. వాక్యము నీలోనికి అగ్నిలాగా వెళితే లోపల ఉన్నవన్నీ తగలబడిపోతూ ఉంటాయి. ఏం తగలబడిపోతాయి అనుకుంటున్నారు? నీలో ఉన్న దురాత్మ శక్తుల ప్రభావం కాలిపోతుంది, నీలో ఉన్న కోపం గాలిపోతూ ఉంటుంది, నీలో ఉన్న దుష్టతలంపులు గాలిపోతాయి, నీలో ఉన్న అనుమానము, అవిధేయతలు కాలిపోతూ ఉంటాయి, ఇంటిలో ప్రేమ లేకుండా చేస్తున్న దయ్యం కాలిపోతూ ఉంటుంది. దేవుని అగ్ని వచ్చినప్పుడు అవన్నీ కాలిపోతూ ఉంటాయి.
అప్పుడేమవుతుందంటే దేవుని సన్నిధి, దేవుని ఆత్మ మన హృదయాల్లోనికి వస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మనలోనికి వచ్చినప్పుడు మన హృదయాలు దేవునితో ఐక్యపరచబడతాయి, లీనమైపోతూ ఉంటాయి. అంతకుముందు ఉన్న మందగుడితనం పోతుంది, అంతకు ముందు ఉన్న దేవుని విషయమై గ్రహింపు లేకుండా చేసిన పనులు పోతాయి, చురుకుదనం వస్తుంది, యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది నీలో. అందుకనే పిల్లరా, దేవుని వాక్యమును మనం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యము ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఏం చెబుతాడంటే, నా మాటలు నీ నోట అగ్నిలాగా ఉంటుంది. దేవుని మాటలు దయ్యాలకు సెగబుట్టిస్తాయండి. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నది తీరంలో అలా నడిచి వెళతా ఉంటే ఆ ప్రక్కనన్న ఒక సహోదరులు ఉన్న దయ్యాలు, సర్వోన్నతుని కుమారుడు అయినా దావీదు కుమారుడా, ఎందుకు వస్తున్నావయ్యా మాకు ఈ దర్యాపుల్లోకి, ఎందుకు వస్తున్నావు, మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటుంది. అసలు దేవుడు వాటిని పలకరీలా, దేవుడు వాటి వైపు కూడా చూడలా. కానీ దేవుడు యేసయ్య నడుస్తుంటేనే ఆ వేడి దయ్యాలకు తగిలింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని యేసు ప్రభునే అంటున్నాయి అవి. నువ్వు ఇక్కడి నుంచి మా ప్రాంతాలకు రావద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటున్నాయి. ఆ సెగ, ఆ వేడి అది. కానీ దేవుడు ఏం చేశాడు, ఇతన్ని విధిని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అన్నాడు. దేవుని వాక్యము మన లోపలికి వస్తే మనలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ప్రార్థన చెయ్యాలనే మనసు వస్తుంది, వాక్యం చదవాలనే మనసు వస్తుంది, కుటుంబ ప్రార్థన చెయ్యాలనే మనసు వస్తుంది. వాక్యం అనే అగ్ని మన లోపలికి వచ్చినప్పుడు దేవుని పనులు మనలో ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే అగ్ని మన లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, మనము దేవుని యొక్క మనస్సు కలిగి ఉంటాం. దేవుని మనస్సు, ఇక మన మనసంతా దేవుని మనస్సే, మన ఆలోచనలన్నీ దేవుని యొక్క ఆలోచనలే. ఇర్మియా హృదయాన్ని దేవుడు అలాగూ చేశాడు, నీ నోట నా మాటలు అగ్నిలాగా ఉంచుతున్నాను. అందుకనే దేవుని వాక్యాన్ని నువ్వు బాగా చదవాలి. ఈరోజు సెలవు, ఆదివారం అనుకోండి, డైలీ చదివే వాక్యం కంటే ఈరోజు ఇంకొంచెం ఎక్కువ వాక్యం చదువుకోవాలి. అప్పుడు ఆ వాక్యము నిన్ను కాలుస్తుంది, నీలో పనికిరాని తీగలను తీసివేస్తుంది, మన ఇంటిలో వ్యర్థమైన వాటిని తీసేస్తుంది, సైతాను క్రియలు పోతాయి, దేవుని కార్యాలు మన హృదయాలలో ప్రారంభంగా ఉంటాయి. అందుకనే వాక్యము అగ్నితో సమానం, వాక్యాన్ని చదవాలి. తర్వాత ఇర్మియా గారు ఇంకొక చోట వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అందరి మాట చెప్పండి, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. చూడండి ప్రియులారా, దేవుని వాక్యము మరొకటి దేనికి పోలుస్తున్నాడంటే, ఇర్మియా ఒక సుత్తికి పోలుస్తున్నాడు. ఒక సుత్తి అంటే హ్యామర్తో పోలుస్తూ ఉన్నాడు.
ఏమిటి ఈ హ్యామర్, ఈ సుత్తి చేసే పనులేంటి అనంటే, ఈ హ్యామర్ని మనం చాలా సందర్భాల్లో వాడతాం. జనరల్గా ప్రారంభ దినాల్లో ఈ తలస్నానం చేసేవాళ్ళు, కుంకుడుగాయలతో తలస్నానం చేసే రోజుల్లో ఆ కుంకుళ్ళు తీసుకొచ్చి వాటిని ఒక బండ మీద పెట్టి సుత్తితో కొట్టేవాళ్ళు. వాటిని అలా ఒక గుండ్రని రాయి లాంటిది లేదా ఒక సుత్తి తీసుకొని ఆ కుంకుళ్ళు కొట్టేవాళ్ళు. అవి నలగొట్టి వాటిని నీళ్ళల్లో వేసేవాళ్ళు. ఆ తర్వాత వాటిని బాగా పిసికేవాళ్ళు, నురుగొచ్చేది. వాటిని తలస్నానానికి వాడేవాళ్ళు. అది ప్రారంభ దినాల్లో కుంకుడుకాయలతో తలస్నానం చేసే రోజులు అవి. ఆ కాయలు నలగొట్టాలంటే సుత్తిని వాడేవాళ్ళు. సుత్తిని ఎందుకు వాడారంటే, కాయ నలగొట్టినప్పుడు దానిలో నుండి రసం వస్తుంది, మురికిని తొలగించే రసం. ఆల్మోస్ట్ అది ఒక సోప్ లాంటిది. అలాగే ప్రియులారా, వాక్యము సుత్తి, హ్యామర్. ఈ హ్యామర్తో మనలో పనికిరాని వాటన్నిటినీ కొడతా ఉంటాడు, నలగొడతా ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అదేంటది సేమ్యా, సగ్గుబియ్యం సేమ్యా ఉంది కదా, ఆ సేమ్యాతో స్వీట్ చేసేటప్పుడు దానిలో మనం ఏం కలుపుతామంటే బెల్లం కలుపుతాం కదా. ఆ సేమ్యాలో బెల్లం కలుపుతాం. ఆ బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇప్పుడు అది పొడి పొడిగా చేయాలి అని అంటే ప్రారంభ దినాల్లో సుత్తితోనే కొట్టేవాళ్ళు. అంటే నువ్వు సేమ్యా పరమాణం లాంటిది కాసేటప్పుడు కూడా ఆ బెల్లపు గడ్డలో నలగొట్టడం కోసం సుత్తితోనే కొట్టేవాళ్ళు. అంటే నువ్వు శుభ్రం చేసుకునే కుంకుళ్ళు సుత్తితోనే నలగొట్టారు. నీవు తినాలి అనుకుంటున్న ఆ సేమ్యా ఆ బెల్లపు గడ్డలో నలగొట్టాలన్న సుత్తే, అనగా శుభ్రం చేయటానికి సుత్తిని వాడారు. తినే ఆహార పదార్థాలు నలగగొట్టడానికి సుత్తిని వాడారు, హ్యామర్. ఇంకా చెప్పాలి అనంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు మసాలా దినుసుల్ని, అంటే ధనియాలు, లవంగాలు, కొబ్బరి, అల్లం ముక్కలు, చిన్నుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఈ మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి తిప్పుతూ ఉన్నాం. అలా తిప్పుతూ ఉన్నప్పుడు నలిగిపోతూ ఉంది. మిక్సీ లేనప్పుడు ఎలా నలగొట్టాము దీన్ని? ఎక్కడ? రోట్లో వేసి దంచాం కదా, రోట్లో వేసి దాన్ని దంచాం. అంటే అక్కడ ఆ రోకలి అదొక సుత్తి లాంటిది. ఆ సుత్తితో వాటిని నలగొట్టేవాళ్ళం. నలగొట్టి వాటిని నువ్వు ఆహార పదార్థాల్లో వాడుకొని నీ ఆరోగ్యకరమైన ఆహారం తినేవాడవి. అలాగే ప్రియులారా, వాక్యము సుత్తి లాంటిది. ఆహార పదార్థాలని నలగగొట్టి నీవు భోజనంలో ఎలా కలుపుకొని తింటున్నావో, ఈ సుత్తే ఈ వాక్యము నీకు అందించి నీకు కావలసిన జీవాహారాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే మనలో పనికిరాని వాటన్నిటిని నలగొడుతుంది, ప్రయోజనకరమైన వాటిని కూడా నలగొట్టి మనకు అందిస్తుంది.
అలాగే సుత్తెను జనరల్గా మన తాతల కాలంలో దేనికి వాడేవాళ్ళు అంటే, ఏదైనా బెండు ఉంటే, ఏంటది బెండ్, ఒక రేకు కానీ ఒక ఐరన్ రాడ్ కానీ అలాంటిది ఏదైనా బెండ్ వంకర్లు ఉంటే దానిని ఆ వంకర ఎక్కడుందో అక్కడ కొట్టేవాళ్ళు సుత్తితో. ఒక రాడ్డు వంకరగా ఉందనుకో, ఆ రాడ్ని ఏదో ఒక యాంగిల్లో పెట్టి అక్కడ సుత్తితో దెబ్బ కొడతా ఉంటారు ఆ వంకర పోయే వరకు. అది వదిలిన తర్వాత ఇంకొక వంకర ఉండే చోట అక్కడ సుత్తితో దెబ్బలు కొడతా ఉంటారు. అంటే సుత్తెను దేనికి వాడేవాళ్ళు అంటే వంకర్లు తీయటానికి, చదరం రావటానికి వాడేవాళ్ళు. ప్రియరా, దేవుని వాక్యము కూడా సుత్తి లాంటిది, హ్యామర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ హ్యామర్. ఈ హ్యామర్ నీ జీవితంలో ఎన్నో వంకరలు ఉంటాయి. నీ బుద్ధిలో వంకర్లు, నీ చూపుల్లో వంకర్లు, నీ మాటల్లో వంకర్లు, నీ ప్రవర్తనలో వంకర్లు, ఎక్కడ చూసిన వంకర జీవితం, వంకర మాటలు. బైబిల్ గ్రంథంలో వంకరి మాటలు మాట్లాడుతున్నారు అని ఇశ్రాయేలును గూర్చి ఉంటుంది. వంకర మాటలు అంటే అర్థం ఏంటంటే, ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అక్కడ ఉన్నట్లుగా ఉండి వాళ్ళకి లేనిపోయిన మాటలు ఏదో చెప్పి ఆ మాటల ద్వారా అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, సమస్య వస్తుంది. అంతకు ముందున్న సమాధానం, అంతకు ముందున్న సంతోషం పోయి సమస్య స్టార్ట్ అవుతుంది. ఆ సమస్య కొంతకాలం ఆ ఇంట్లో రగులుతూ ఉంటుంది. అది ఏమిటి అని అంటే వంకర వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి. సాతానుడు మన లైఫ్ని ఎప్పుడు వంకరలు తిప్పుతూ ఉంటాడు, వంకర తిప్పుతూ ఉంటాడు. పాము ఒక దారినే వెళితే అది ఇసుకునేయాలనుకుందాం, ఒక దారినే వెళ్ళింది అనుకుందాం. అది వెళ్ళినట్లుగా గుర్తేమిటంటే, అది బాడీ ఇసుక మీద వెళుతున్నప్పుడు అది వెళ్ళిన దారి వంకరగా ఉంటుంది, అట్లా 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 తిరుగుతూ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళదు. అది వంకరగా తిరుగుతూ ఉంటుంది. అలాగే మానవుని జీవితం కూడా వంకర స్వభావం, వంకర ఆలోచనలు. వంకర మాటలు. ఇప్పుడు నీ వంకర జీవితము పోవాలి అనంటే వాక్యం అనే సుత్తెను నువ్వు వాడాలి. వాక్యం నీకు పడతా ఉండాలి, వాక్యం నువ్వు వింటా ఉండాలి, వాక్యం నీ కుటుంబం అంతా కలిసి వింటా ఉండాలి. వాక్యాన్ని వింటా ఉంటే నీలో ఉన్న వంకరలన్నీ పోతూ ఉంటాయి, సరి చేయబడతా ఉంటావు. అందుకనే దేవుని వాక్యం ఇక్కడ ఏమని చదువుతున్నావు? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, సుత్తె వంటిది కాదా. లేదా ఇక్కడ ఒక కంపారిజన్, నా నోట నుండి వచ్చు మాటలు అలాగుండునని యేసుప్రభు తన బిడ్డలకు చెబుతా ఉన్నాడు. అది కంపారిజన్ చూస్తున్నాం. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యము అగ్ని లాంటిది అని అన్నాడు. అగ్ని చేత కాల్చబడతాము, మనలో ఉన్న వ్యర్థమైనవి కాల్చబడినప్పుడు శ్రేష్టమైనది మనలో నుండి వస్తుందని విన్నాము. అలాగే దేవుని వాక్యము సుత్తె వంటిది అని వింటున్నాము. సుత్తి అది వంకర్లు తీయటానికి, తుప్పు రాలగొట్టడానికి, చదరము చేయటానికి, నలగగొట్టడానికి సుత్తెను వాడుతూ ఉన్నాం. అలాగే మన జీవితాలు కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు నలిగిపోతూ ఉంటాము. నలగగొట్టడం అంటే విరిగి నలిగిన హృదయం మనలోనికి వస్తుంది.
దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో ఉన్న నొక్కులు అన్నీ పోయి చదరం వస్తావు. నీ లైఫ్ మారిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో ఎక్కడెక్కడ వంకరలు వచ్చినాయో, నీ బుద్ధిలో ఎక్కడెక్కడ వంకర ఉందో ఆ వంకర బుద్ధి అంతా పోయి తిన్నగా వస్తావు. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. నీ జీవితంలో వాక్యం వినకపోతే టక్కన ఒక వంకర వచ్చేస్తా, సైతాను వంకర తిప్పేస్తాడు నీ లైఫ్ని. అందుకనే వాక్యాన్ని మనం వింటూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని అందుకు మనం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యము అనేకుల జీవితాల్లో ఉన్న వంకరలు తీసేసింది. కొంతమందిలో దొంగతనం అనే వంకర ఉంటుంది. ఆ దొంగతనం అనే పాపాన్ని దేవుడు తీసేస్తున్నాడు. అలాగే సమరయ స్త్రీలో వ్యభిచారం అనే వంకర ఉంది. ఆ వంకరను దేవుడు వాక్యము ద్వారా తీసేశాడు. చూసారా? కావున ప్రియులారా, మనుషుల్లో అనేక రకాలైన వంకరలు ఉంటాయి. అననీయ సప్పీరాలో కూడా అబద్ధము అనే వంకర ఉంది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అదే సుత్తితో వాళ్ళని కొట్టేశాడు, అంతే. వాళ్ళ ఆత్మలు పోయినాయి. కావున మన జీవితాల్లో ఎలాంటి వంకరలు వస్తున్నాయో మనం సరి చేసుకోవాలి. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అనగా దేవుని వాక్యము సుత్తి, ఒక హ్యామర్. ఆ హ్యామర్తో మనం సరి చేసుకుంటూ ఉండాలి. తర్వాత దేవుని వాక్యాన్ని అపోస్తుడైన పౌలు గారు దేంతో పోలుస్తున్నాడో చూద్దాం. వాక్యాన్ని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పౌలు గారు ఇక్కడ వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. ఎఫెసీ 6:17 చదవండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును, ఇదిగో చూడండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అనగా దేవుని వాక్యాన్ని పౌలు గారు దేనికి పోలుస్తున్నాడంటే ఒక ఖడ్గానికి పోలుస్తూ ఉన్నాడు. దేంతో సమానం అండి అది? వాక్యము ఖడ్గము. ఖడ్గము అంటే అది ఒక ఐరన్ వస్తువు, ఖడ్గం. దానితో ఏం చేస్తామంటే వస్తువుల్ని లేక ఏదైనా అనవసరమైంది ఉంటే దాన్ని అక్కడ నరికేస్తాం. ఖడ్గము అనేది కోసేయడానికి, నరికేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలి అనంటే ఒక కత్తి అనుకోవచ్చు. ఖడ్గము అనేది ఒక కత్తి. వాక్యము ఒక కత్తితో సమానము, ఒక ఖడ్గముతో సమానం. లేదా కత్తిని మనం ఎన్ని పనులకు వాడతామో చూడండి. ఇప్పుడు మనకి గార్డెన్స్ ఉంటాయి. ఆ గార్డెన్లోనికి లేక పార్కుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఫెన్సింగ్ వేసిన ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ డిజైన్లుగా పెంచుతూ ఉంటారు. కానీ ప్లాంట్స్కి అలా పెరిగే లక్షణాలు ఉండవు. అవి ఎలా పెరగాలో అలా పెరుగుతాయి. కానీ అక్కడ డిజైనర్ చేసే పని ఏంటంటే ఆయనకు నచ్చిన డిజైన్ని ప్లాంట్స్లో కత్తిరిస్తూ ఉంటాడు. కొన్నిటిని నిలువుగా చదరంగా చేస్తాడు, కొన్నిటికి డిజైన్ వేస్తాడు. కొన్ని మొక్కలకి ఆ పార్క్ పేరేంటో ఆ పార్క్ పేరు వచ్చేలాగా ఆ మొక్కల్ని కత్తిరిస్తూ ఉంటాడు.
అలాగూ. సో ఈ కత్తి అనేది కత్తిరించడానికి ఉపయోగం. ఒక షేప్ రావాలి అనంటే కత్తిని వాడాల్సిందే. కత్తిని వాడాలి. మనకింతకుముందు ఇక్కడ ఈ కలర్ పేపర్స్ ఉండేవి. అవన్నీ చక్కగా పిల్లలు కట్ చేసి దండలు దండలుగా కత్తిరించి చాలా కాలం ఈ రూమ్స్లో ఉన్నాయి, మనం చూసాం. ఆ పేపర్ ఆ షేపు రావడానికి కత్తిరిస్తారు. కత్తిరించి మనకు కావలసిన డిజైన్ కట్ చేసి వాటిని అంటించి వాటిని వేలాడదీసినప్పుడు చూడడానికి అవి అందంగా ఉంటాయి. అలాగే ఈ పండుగలు, క్రిస్మస్ పండుగ ఇలాంటివి వచ్చినప్పుడు చర్చి డెకరేషన్స్ చేసేటప్పుడు ఆ కలర్ పేపర్స్ రకరకాల డిజైన్స్తో కట్ చేసి వాటిని మనం అంటిస్తాం. కత్తి అనేది ఒక డిజైన్ని క్రియేట్ చేయటం కోసం వాడతాం. అలాగే ప్రియులారా, దేవుని వాక్యము ఒక కత్తి. ఈ కత్తి ఏం చేస్తుందంటే మనల్ని చెక్కుతూ ఉంటుంది, కోస్తూ ఉంటుంది, ఎక్కడ ఘాటు పెట్టాలి అక్కడ పెడుతుంది, ఎక్కడ షేప్ రావాలి అక్కడ షేప్ తెస్తుంది. ఇలాగూ చేయటం ద్వారా, అనేక సార్లు కత్తిరించబడటం ద్వారా మనలోనికి దేవుని స్వభావం వస్తుంది. దేవుని స్వభావం మనలోనికి వస్తుంది. అందుకనే దేవుని వాక్యం బాగా చదివే వాళ్ళలోనికి దేవుని స్వభావం వస్తుంది. దేవుని వాక్యం పెట్టి బాగా ప్రార్థన చేసే వాళ్ళకి దేవుని మనస్సు వస్తూ ఉంటుంది. అందుకనే వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు చదువుతూ ఉండాలి. కొన్నిసార్లు పద్దాక బైబిల్ చదవాలా అని అనిపిస్తుంది, చదవాలి. అది చదవటం ద్వారా, వాక్యం చదివే కొద్దే నిన్ను దేవుడు కత్తిరిస్తూ ఉంటాడు. సరే, ఇంకొక విషయం దేవుడు గుర్తు చేశాడు, చెబుతున్నాను. కడుపులో ఏదో బాధగా ఉంది, ఏంటో బాగాలేదని చెప్పి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్స్ ఏమన్నారంటే పరీక్ష చేసి స్కానింగ్ తీద్దామన్నారు. స్కానింగ్ తీశారు, రిపోర్ట్ చూశారు. అమ్మా, నీకు ఈ బాధ ఉండటానికి కారణం ఏంటంటే ఇదిగో చూడు, ఈ స్కానింగ్లో, ఈ రిపోర్ట్లో నీకు ఒక పెద్ద గడ్డ ఉంది, లోపల అల్సరు, దాని చుట్టూ 2-3 పెరిగినాయి. ఇవి ఇలాగే ఉంచితే పగిలిపోయినాయి అంటే నీ జీవితమే ప్రమాదం, వెంటనే వాటిని ఆపరేషన్ చేసి తీసేయాలి అంటారు కదా. ఈ మనిషికి బాధే, అమ్మో ఆపరేషన్ అంట, గడ్డలు ఉన్నాయనంట, బాధే. తెలిసిన వాళ్ళందరికీ చెబుతారు, చెప్పుకున్నా తగ్గుతాయా? తగ్గవు. నీకు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ నిన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలి. ఆ థియేటర్లో మరి దానికి సంబంధించిన డాక్టర్స్ వస్తారు. మరి ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి డాక్టర్ల చేతులుండి ఏమీ చేయలేరు. డాక్టర్కి 2-3 డాక్టర్లు ఉంటారు. 3 డాక్టర్ల మీద 3 రెళ్ళు 6 చేతులు ఉంటాయి. 6 చేతులు ఉండి కూడా వాళ్ళు ఏం చేయలేరు. చివరికి వాళ్ళకి ఏం కావాలి? కత్తి కావాలి. అంటే ఆ వ్యక్తిని బాగు చేయాలి అనంటే, ఆ వ్యక్తికి మరలా లైఫ్ ఇవ్వాలి అనంటే ఆ గడ్డ తీసేయాలి. ఆ గడ్డ తీసేయాలంటే కత్తి కావాల్సిందే. పిల్లరా, కత్తి అనేది అక్కడ దేనికంటే వేస్ట్ని కత్తిరించేస్తుంది, నీకు లైఫ్ ఇస్తుంది. ఆ గడ్డ అలాగే ఉంటే సంవత్సరంలో అది పగిలి చచ్చిపోతావు. కానీ ఆ గడ్డ తీసేస్తే ఇంకా 20 సంవత్సరాలు బతుకుతావు నువ్వు. నీకు భయమైనా సరే తీసేసుకోవాల్సింది అది. అలాగే దేవుని వాక్యము ఒక ఆత్మ ఖడ్గము. వాక్యముని లోపలికి వెళ్ళి
నిన్ను ఏమేమి పనికిరాని గడ్డలు ఉన్నాయో, పనికిరాని భాగాలు ఉన్నాయో, పనికిరాని అల్సర్స్ ఉన్నాయో, ఆ కొరుగుడు పుండు లాంటి మాటల్ని కోసేస్తుంది వాక్యం. అందుకనే వాక్యం వినేటప్పుడు అమ్మో ఈ వాక్యం నాకు తగిలింది అంటారు. అదే కారణం. ఈ వాక్యం నన్ను కోసేసింది అని అంటారు. అదే కారణం. ఈ వాక్యం నన్ను నా వేరులతో సహా పీకేసింది అని అంటారు. కారణం అదే. వాక్యము నిన్ను కోసేస్తుంది, నిన్ను కత్తిరిస్తూ ఉంటుంది, నీకు షేప్ తీసుకొస్తుంది, నీకు లైఫ్ తీసుకొస్తుంది. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘస్థులతో అంటున్నాడు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మరి ఇలాగూ దేవుని వాక్యాన్ని మనం తలంచుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని మనం అలాగూ తలంచుకుంటున్నామా? ప్రభా, నీ వాక్యం అనే కత్తితో, నీ వాక్యం అనే ఖడ్గముతో నాలో పనికిరానివి కోసేయండి, నరికేయండి అని నువ్వు ప్రభుతో చెబుతున్నావా? నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటా ఉంటే ఆ వాక్యము నిన్ను కత్తిరిస్తూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ప్రియులారా, మనలో ఉండే కర్కశం అంటే హార్డ్నెస్ను కూడా కోసేస్తుంది వాక్యం. సౌలును చూడండి. సౌలు ఎంత మూర్ఖుడు, సౌలు ఎంత మూర్ఖ స్వభావి, సౌలు ఎంత కర్కశ హృదయమో. సౌలు ఎవరినన్నా చంపాలి అని అనుకుంటే వాళ్ళు చివరికి గర్భిణీ స్త్రీలైనా చంపేసేవాడంట. ఎవరిని వదిలేవాడు కాదంట, అంత మూర్ఖుడు అంట సౌలు. అందుకని ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు నేను దోషకుడను హింసకుడును అంటాడు. అది అతని క్యారెక్టర్. కానీ దేవుని వాక్యం అన్నాడు, దేవుని వాక్యం అతనిలోనికి వెళ్ళింది, మూర్ఖత్వం పోయింది, ఆ దూషణ పోయింది, మృదువు సాధు స్వభావము, తగ్గించుకునే స్వభావము, అతని కర్కశ హృదయం పోయి దేన మనస్సు వచ్చింది. అనగా వాక్యం అతని స్వభావాన్ని కోసేసింది. ఆయన స్వభావాన్ని కోసేసింది. దేవుని వాక్యానికి ఆ పవర్ ఉందండి. ఆ వాక్యం ద్వారా నీ జీవితము మెరుగుపరచబడుతుంది. తర్వాత వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న అజ్ఞానమును, ఇగ్నోరెన్స్, మనలో ఉన్న మొరటుతనం, ఆ మొరటుతనాన్ని కూడా తీసేస్తుంది. చాలాసార్లు దేవుని వాక్యము అమాయకముగా వస్తారు ప్రార్థనలకి. వాక్యం వినగా 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 దేవుని జ్ఞానం వారికి వస్తుంది. పేతురు ఎవరండి? చేపలు పట్టుకునే ఒక జాలరి డ్రెస్ ఎలా ఉంటుంది? ఆయన దాదాపుకు శరీరం అంతా కనబడుతుంది, అంతే కదా. ఆ తలకేదో చుట్టుకుంటాడు, ఆ దిశమూలకేదో చుట్టుకుంటాడు, అంతకు తప్ప బాడీ అంతా ఓపెన్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి మొరటతనం అంతే. ఇప్పటికీ మనకు అరకులోయ ప్రాంతాలకు వెళితే ఈ ఆదిమవాసులు కనబడతారు, మొరటతనం. కానీ అక్కడ ఇప్పుడు సువార్త వచ్చింది, అక్కడ కొంతమంది దైవజనులు వెళ్ళారు, దేవుని వాక్యం చెబుతున్నారు. ఆ అరకులోయ ఆ ఆదిమవాసులకు సువార్త చెబుతూ ఉంటే ఎంత చక్కని కల్చర్ వచ్చిందంటే అక్కడ చాలా నాజూకుగా, సొఫిస్టికేటెడ్గా, చాలా నాగరికత కలిగిన ప్రజలుగా మారారు. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న మొరటతనం పోయింది. పిల్లరా, దేవుని వాక్యము నీ అజ్ఞానాన్ని పోగొడుతుంది, నీ మొరటతనమును పోగొడుతుంది. వాక్యము ద్వారా నీకు విజ్ఞానం వస్తుంది, నాగరికత నీలో పెరుగుతూ ఉంటుంది. అది కత్తి చేసే పని. చివరిగా ఇంకొక మాట చూద్దాం.
వాక్యము యాకోబు గారు దేనికి పోలుస్తున్నాడో చూద్దాం. యాకోబు గారు, యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23 అందరూ చదువుతారా? చదవగలిగిన వారు అందరూ చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. చూడండి, యాకోబు గారు వాక్యాన్ని దేనికి పోలుస్తున్నాడంటే మిర్రర్, అద్దమునకు పోలుస్తున్నాడు. ఒక మిర్రర్ లాంటిది వాక్యం, ఒక అద్దం. ఏంటండి అద్దం చేసే పని ఏంటి? అద్దము చేసే పని ఏంటంటే, చూడండి, ఒక వాహనం, ఆటో కానీ బస్సు కానీ కారు కానీ నడుపుకుంటూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఈ సైడు అద్దం మిర్రర్ ఉంటుంది, అటు మిర్రర్ ఉంటుంది. మళ్ళా డ్రైవర్ ముందు పైన ఇంకొక మిర్రర్ ఉంటుంది. 3 అద్దాలు ఉంటాయి. ఈ అద్దాలు ఎందుకంటే వెనక ఎవరు వస్తున్నారో, ఎంత దగ్గరకు వచ్చారో చూసుకుంటూ ఉంటారు. కుడివైపు ఎవరు వస్తున్నారు, ఎడమవైపు ఎవరు వస్తున్నారు, ఆ పైన స్ట్రైట్ రోడ్డు మీద ఎవరో వస్తున్నారు. ఒక్కసారి మిర్రర్లోకి చూస్తే వెనక ఎవరు వస్తున్నారో తెలిసిపోతుంది. పిల్లరా, మిర్రర్ అనేది సాతానుడు నీకు ముందు ఏమి శోధనలు తెస్తున్నాడు, వెనక ఏమి శోధనలు తెస్తున్నాడు, ప్రక్క నుండి ఏ శోధనలు తెస్తాడో, ఎటువైపు నుండి సాతానుడు నిన్ను శోధిస్తూ ఉంటాడో, నీవు వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ మిర్రర్ లాగా నీకు కనబడతా ఉంటుంది. నడిపే డ్రైవరు మిర్రర్ చూసుకొని ఎవరు ఎంత దూరంలో ఉన్నారో చూసుకున్నట్లుగా వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉంటే, వాక్యమును చూచుట ద్వారా నీకు ఎక్కడ ఏమి జరిగేదంతా తెలుస్తుంది. అంతేకాదు, మిర్రర్ అనేది అపాయాల నుండి తప్పిస్తూ ఉంటుంది. ఇటీవల మనకు భారతదేశానికి పాకిస్తాన్కి ఒక యుద్ధం జరుగుతున్న టైంలో ఆ పాకిస్తాన్ బోర్డర్లో ఒక చిన్న విలేజ్, చిన్న గ్రామం, ఆ పాకిస్తాన్ వాళ్ళు ఈ గ్రామం మీద బాంబులు వేసి గ్రామస్తుల్ని, అంటే అక్కడ ఉన్న ముఖ్యమైన వాటిని మరి బాంబులేసి తగలబెట్టాలి అని అనుకున్నారు. దానిలో ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ తెలిసిన ఒక కుర్రోడు ఆ మిర్రర్లో చూసి, పాకిస్తాన్ వాళ్ళు మన గ్రామం మీద యుద్ధం చేయబోతున్నారని ఆ సిస్టంలో ఆ మిర్రర్లో చూసుకొని మన గ్రామానికి సంబంధించి ఇంకొక డూప్లికేట్ గ్రామాన్ని సిద్ధం చేసి అక్కడ లైట్లు పెట్టండి, ఒరిజినల్ గ్రామంలో లైట్లు ఆపేసేయండి, అప్పుడు మన గ్రామం రక్షించబడుతుంది అని ఆ పిల్లోడు చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ విని, మన గ్రామం మీద పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారని ఇలాంటి గ్రామాన్ని అప్పటికప్పుడు డూప్లికేట్గా పొలాల్లో కొంచెం చిన్న ఇల్లు పెట్టి లైటింగ్ పెట్టేస్తే
ఆ యుద్ధం చేసే వాళ్ళకి అక్కడ లైట్లు ఉండేసరికి అక్కడ బాంబులు వేశారు, ఇక్కడ లైట్లు ఆపేశారు, కాబట్టి ఈ గ్రామం క్షేమంగా ఉంది. పిల్లరా, దేవుని వాక్యము మిర్రర్. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతా ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నీకు రాబోయే శోధనలన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేస్తా, వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తావంటే నీ కుటుంబానికి రాబోయే శోధనలో, మన సమాజంలో రాబోయే శోధనలో, మన సంఘాల్లో రాబోయే శోధనలో అన్ని ప్రభు నీకు ముందు వచ్చే శోధనలు కనబడతాయి, వెనక వచ్చే శోధనలు కనపడతాయి, ప్రక్క నుండి వచ్చే శోధనలు కనపడతా ఉంటాయి. ఆయన వాక్యము నీకు మిర్రర్లాగా పనిచేస్తుంది. మరి వాక్యములో నిన్ను నువ్వు అలాగూ చూసుకుంటున్నావా? వాక్యములో నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? వాక్యముతో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని చూసుకుంటున్నప్పుడు నీవేంటో, నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నీ రాకపోకల్లో వచ్చే నష్టాలేంటో, నీ ముందున్న శోధనలేంటో, నీ వెనుకున్న శోధనలేంటో, నీ పిల్లలకేం జరగబోతుందో అన్ని ప్రభువు చూపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తామంటే ప్రభువు ముందుగానే చూపుతూ ఉంటాడు. యెషయా గారు యేసుక్రీస్తు ప్రభు పుడతాడు అని 900 సంవత్సరాల ముందే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పాడు. ఎలా కనపడింది అది ఆయనకి? పుట్టకముందే 900 సంవత్సరాలకు ముందే పుడతాడు అని ఎలా చెప్పాడంటే వాక్యం అనే అద్దంలో చూశాడు. వాక్యమైన అద్దంలో చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఇదిగో మనుష్య కుమారుని మీరు పట్టుకుంటారు, బంధిస్తారు, అతన్ని సిలువేస్తారు, ముళ్ళకిరీటం పెడతారు, సమాధి చేస్తారు, తర్వాత తిరిగి లేస్తాడు అని యేసు ప్రభు ముందుగానే అన్నీ చెప్పేశాడు. జరగబోయే అన్నీ చెప్పాడు. ఎలా చెప్పాడు? వాక్యమైన అద్దంలో చూశాడు ముందుగానే. పిల్లరా, నీ ఇంటిలో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది మిర్రరు. నీవు మరి రోజు వాడుకుంటావు, చేత్తో పట్టుకొని చూసుకునే మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ తాత్కాలికము. దేవుని వాక్యమైన మిర్రర్ నీ భవిష్యత్తును చూపిస్తుంది, నీకు పరలోకాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకనే వాక్యము దగ్గరకు మనం రావాలి. వాక్యము దగ్గర నువ్వు మోకరించాలి. వాక్యము దగ్గరకు వచ్చి నా బ్రతుకును చూపించయ్యా అని నువ్వు అడగాలి. వాక్యము దగ్గర మోకరించి నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు చూపించయ్యా అని దండం పెట్టి వాక్యాన్ని అడగాలి. నీకు శోధనలు ఎటు నుంచి వస్తున్నాయో, ఎలా అవి పోతాయో కూడా మిర్రర్లో నీకు కనబడతా ఉంటాయి. అందుకనే యాకోబు గారు అంటున్నాడు, ఎవడైనను వాక్యమును వినివాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలిన్నాడు. వాక్యం అనే అద్దములో చూసుకోవాలి. తర్వాత చివరగా ఒక చిన్న జోవియల్గా ఉండే పాయింటే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి జోవియల్గానే ఉండొచ్చు, కానీ అది కూడా చెప్పాలి మీకు. ఏంటంటే అద్దము నీకు పెళ్లి చేస్తుంది. ఏం చేస్తుంది? అద్దము నీకు పెళ్లి చేస్తుంది.
ఏందన్నా నిజంగానే జోక్గా మాట్లాడేవా అంటారు. సరే నేనంట, మీకు మ్యారేజ్ డే ఎప్పుడు ఉందా? మ్యారేజ్ డే అనేది ఒకటి ఉందా? ఉంది. ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకోబోయే ముందు అద్దం చూసావా, చూడలేదా? చెప్పోయా లేటెస్ట్ ప్రశాంత్, అద్దం చూసావా లేదా? అస్సలు ఆ రోజు చూసినన్ని సార్లు ఏ రోజు చూడవండి. పెళ్లి రోజు ఎట్లా అంటావు, ఇట్లా అంటావు, ఇట్లా అంటావు. అసలు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను అద్దం అటు చూడమ్మా ఇటు చూడమ్మా అని యాంగిల్స్. అద్దం లేకుండా, అద్దంలో చూడకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు చెయ్యొత్తండి ఇక్కడ. అబ్బా ఎక్కడ కొనుక్కున్నారో అద్దాలు, మరి అవి ఉండయో పోయినాయి ఆ రోజు. ఆ పెళ్లి రోజు ఖచ్చితంగా అద్దం చూస్తాం. అద్దంలో చూసుకొనే నువ్వు పెళ్ళికి బయలుదేరతావు. అలాగే ప్రియులరా, దేవుని వాక్యం అనే అద్దంలో నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, ఎంతగా నీ జీవితాన్ని కడుక్కుంటావో, ఎంత పరీక్షించుకుంటావో, ఎంత దిద్దుకుంటావో, వాక్యం ద్వారా ఎంత నలగొట్టబడతావో, వాక్యమును నిన్ను నువ్వు ఉపేక్షించుకొని వాక్యము చేత నువ్వు పోషింపబడుచు దేవుని బిడ్డగా మారుతావో, ఒకానొక రోజున ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా గొర్రెపిల్ల మహోత్సవ వివాహోత్సవం ఉంది. అప్పుడు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుతో నీకు పెళ్లి చేయబడుతుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ఏంది ఇది? పెళ్లిపాట అనుకున్నారా? పెళ్లిపాట కాదండి ఇది. మనకు దేవునితో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో, మన వరుడైన యేసుక్రీస్తుతో ఆయన పెండ్లి కుమారుడిగా సిద్ధపడ్డాడు. మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడి పరలోకములో దేవునితో మనకు వివాహము కాబోతా ఉన్నది. ఈ పరలోకములో నీకు తండ్రి అయిన దేవునితో వివాహమైన తరువాత నీవు ఆ ఇంట్లో ఉండబోతున్నావు, పరలోకములో ఉండబోతున్నావు. అంటే వాక్యమనే అర్థంలో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యమనే అర్థం కనుక చూడకపోయావో, వాక్యమనే అర్థంలో నిన్ను నువ్వు పరీక్షించుకోపోయావో, పరలోకములో గొర్రెపిల్ల వివాహోత్సవం మిస్ అవుతావు, నీవు నరకానికి వెళ్తావు. అందుకే వాక్యమనే అర్థములో మనం చూసుకుంటా ఉండాలి. ప్రతిరోజు ప్రభా నీ వాక్యము ద్వారా నన్ను సరిచేయండి. ఇలాగ రోజు సరి చేసుకుంటా ఉంటే, అర్థంలో చూసుకుంటా ఉంటే నీ మనసాక్షి బాగుంటుంది, నీ స్వభావం బాగుంటుంది, నీ బుద్ధి బాగుంటుంది, నీ ప్రార్థనా జీవితం బాగుంటుంది, నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఆటోమేటిక్గా ఆ గొర్రెపిల్ల మహోత్సవ వివాహ మహోత్సవ సమయంలో ఆ పరలోకములో నీకు మరి వరుడైన యేసుక్రీస్తుతో వివాహము జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుందండి? వివాహము జరుగుతూ ఉంటుంది. చూసారా? కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది ఒకటి ఉన్నది అని, ఆ వివాహ మహోత్సవానికి మనం సిద్ధపడాలి అని, ఆ సిద్ధపడాలి అనంటే వాక్యమనే అద్దములో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ప్రకటన గ్రంథములో మనకు సెలవిస్తూ ఉంది. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ సిద్ధపడుతున్నావా? అందుకనే దేవుని వాక్యంలో మొదటి వాక్యం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. కావున ప్రియులారా, దేవుని వాక్యము అది అగ్ని వంటిదని విన్నాము, అది ఒక సుత్తి వంటిది అని విన్నాము, అది ఒక కత్తి వంటిది అని విన్నాము, అది ఒక అద్దము వంటిది అని విన్నాము.
మరి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందామా? ప్రతిరోజు దేవుని వాక్యము దగ్గర నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభువు కొరకు సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధుడా, దేవుని వాక్యమనే అద్దము ఎదుట మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలయ్యా. మమ్మల్ని మేము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ప్రభా. ఈ వాక్యం అనే అగ్ని మమ్ములను కాలుస్తూ ఉండాలి. వాక్యం అనే కత్తి మాలో కోసివేస్తూ ఉండాలి. వాక్యం అనే సుత్తి మమ్ములను చదరము చేయాలి, వంకర్లు తీయాలయ్యా. వాక్యం అనే అద్దములో మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలించుకోవాలయ్యా అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. దేవుని వాక్యమును మేము ఎన్నడూ నిర్లక్ష్య పెట్టనివద్దు. వాక్యముతో మేము కడగబడాలి, సరిచేయబడాలి, వంకర్లు తీయబడాలి. వాక్యము ద్వారా పనికి మాలినవి మాలో కాల్చివేయబడాలి. వాక్యమనే అద్దములో మమ్మల్ని మేము జాగ్రత్తగా చూచుకుంటా ఉండాలయ్యా. సహాయం చేయండి. మీ సన్నిధి మా అందరితో ఉంచి వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.